హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ అండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బెస్ట్. ఒక గ్లాస్ తాగామనుకోండి, మనము బ్రేక్ఫాస్ట్ కూడా చేయనవసరం లేదు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ చేయడానికి ముందుగా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తీసుకుంటున్నాను, అలాగే బనానా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకోవడం చాలా ఈజీనే అండి. ఇప్పుడు నేను ఒకరికి సరిపడా మిల్క్ షేక్ చేస్తున్నాను కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి కట్ చేసుకొని హాఫ్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీని ఇలా ఈ ఎడ్జెస్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సగానికి కట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా మనము ఫ్రూట్ అంతా డ్రాగన్ ఫ్రూట్ని అంతా ఇలా తీసుకోవచ్చు. చాలా ఈజీ కదండి రిమూవ్ చేసేదంతా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బనానాని హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను. ఒకరికి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. అదే ఇద్దరికి మిల్క్ షేక్ చేసుకునేట్లాగా అంటే ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, బనానా ఫుల్ ఒకటి తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ బనానా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, బనానా ముక్కలు అన్నీ వేసుకోవాలి. కట్ చేసినవి మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మిల్క్ 100 ml తీసుకోవాలి. 100 ml కోల్డ్ మిల్క్ కలుపుకోవాలి. కోల్డ్ మిల్క్ అయితేనే చాలా బాగుంటుంది మిల్క్ షేక్స్కి. 100 ml తీసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. చక్కెర 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా తీపి ఇష్టపడే వాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది ఇలాచీ పౌడరు కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ని. అంతే అండి, చాలా ఈజీ కదా డ్రాగన్ ఫ్రూట్ బనానా మిల్క్ షేక్. ఒక గ్లాస్ జార్లోకి మనము బనానా డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ వేసుకొని తాగామనుకోండి, మనకు ఒక గ్లాస్ తాగామంటే కడుపు నిండిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయనవసరం లేదు, మార్నింగ్ పూట అంత ఫీల్ వస్తుంది మనకు. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసం మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని చూస్తూనే ఉండండి.